ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అనేది చూసేద్దాము. ఫస్ట్ థింగ్ వచ్చి ఏపీ స్టేట్ గవర్నమెంట్ మన దగ్గర పండించేటటువంటి ఒక 5 రకాల వరి వంగడాల్ని నిషేధించింది. అది కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో నిషేధించింది. 2021-2022 ఖరీఫ్ సీజన్ వరకు మాత్రమే వీటిని నిరోధించింది. వీటిని ఎవరు తయారు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూటు మరియు రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ఆఫ్ మార్టేరు వెస్ట్ గోదావరి కలిపి ఉత్పత్తి చేసినటువంటి వరి వంగడాలు. సో ఈ 2 ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసిన వాటన్నిటికీ కూడా MTU అనేది అబ్రివేషన్తో స్టార్ట్ అవుతుంది. సో MTU 3626 అనేది ప్రభాత్ అనే పేరుతో కూడా తెలిసింది. లోకల్గా దీన్ని బొండాలు అంటారు. ఇది రబీ సీజన్లో ముఖ్యంగా పండిస్తారు. ఇంకో 2 MTU 1010 అలాగే MTU 1001 ఇవన్నీ కూడా రబీ. ఈ 3 కూడా రబీ వంగడాలు అనమాట. ఇకపోతే ఇంకొక 2 ఖరీఫ్ వంగడాలు ఏంటి అంటే MTU 1153 MTU 1156. ఎందువల్ల వీటిని నిషేధించారు అంటే నూక లాంటి విరిగిపోయిన బియ్యము ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడము, అలాగే ఉడకబెట్టినప్పుడు మంచి క్వాలిటీ ఆఫ్ రైస్ లేకపోవడం వల్ల ఈ వరి వంగడాల్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ నిషేధించింది ఇన్ ఈస్ట్ గోదావరి. ఇవాళ ముఖ్యమైనటువంటి బిల్లు ఇంకొకటి ఏంటి అంటే డ్రాఫ్ట్ సినిమాటోగ్రాఫ్ బిల్. ఆల్రెడీ మనకి సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 అనేది ఫోర్స్లో ఉంది. ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రొడ్యూస్ చేయబడిన ఫిల్మ్స్ అన్నిటికీ కూడా సర్టిఫికేషను రేటింగు ఇస్తుందన్నమాట. అయితే ఈ ఉన్నటువంటి యాక్ట్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత రివిజనరీ పవర్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి లేవు. దీనికి సంబంధించి గతంలో కర్ణాటక హైకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఒకసారి ఒక ఫిల్మ్ సర్టిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి దాని మీద రివిజన్ చేసే అథారిటీ అనేది లేదు అనే జడ్జిమెంట్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇదే జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా అప్హోల్డ్ చేసింది. సో ఇది ఎప్పుడైతే కోర్టు జడ్జిమెంట్ ఇలా ఇచ్చిందో ఈ సుప్రీంకోర్టు ఇంకో మాట కూడా చెప్పింది. ఒకవేళ అవసరపడితే చట్టంలో మార్పులు చేస్తూ పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా మాత్రమే ఈ రివిజనరీ పవర్స్ అనేవి గవర్నమెంట్కి వస్తాయి అని. అయితే ఎందుకు రివిజన్ చేయాలి, అలాగే ఏ రకంగా దీన్ని పార్లమెంట్ కింద చట్టం చేయాలి అంటే మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) కింద 6 రకాల ఫ్రీడమ్ రైట్స్ మనకి ఇవ్వబడ్డాయి. సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు కండిషన్స్ ఉంటాయి. దేనికి కండిషన్స్? మన ఇష్టం వచ్చినట్టుగా మన యొక్క ఈ ప్రాథమిక హక్కుల వినియోగము అనేది చేయడానికి లేదు. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఎందులో పొందుపరచబడ్డాయి అంటే అదే 19(2) అనే ఆర్టికల్లో పొందుపరచబడ్డాయి. సావరినిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, మొరాలిటీ, రిలేషన్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్. దేశ సార్వభౌమత్వానికి కానీ, ఒక రాష్ట్రం యొక్క సేఫ్టీకి సంబంధించి కానీ, ఇతర దేశాలతో బైలాటరల్ రిలేషన్స్లో ఎంగేజ్ అయిన వాటికి భంగం కలిగించే విధంగాని, పబ్లిక్ ఆర్డర్ అంటే పీస్ఫుల్గా ఉండాలి, దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదు, డీసెన్సీని మొరాలిటీని భంగపరిచేలాగా ఉండకూడదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణకి పాల్పడే విధంగా కూడా ఆ హక్కులు వినియోగం జరగకూడదు, డిఫమేషన్ అంటే పరువు నష్టాన్ని వాటిల్లే విధంగా కూడా ఉండకూడదు, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్ ఒక తప్పును చేసే దిశగా ప్రోత్సహించేదిగా కూడా ఉండకూడదు. వీటికి లోబడి మాత్రమే మనకి కేటాయించబడినటువంటి ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని మనం ఎక్సర్సైజ్ చేస్తాం. సో ఇక్కడ సినిమాటోగ్రఫీ యాక్ట్లో బ్రాడ్కాస్టింగ్ ఏ మూవీ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దీనికి కూడా ఆర్టికల్ 19(2)లో ఉన్నటువంటి ప్రావిజన్స్ అప్లై అవుతాయి. కాబట్టి ఏదైనా మూవీ దో ఇట్ ఈజ్ సర్టిఫైడ్ బై ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, ఆ సర్టిఫై చేయబడిన ఫిల్మ్ కూడా ఆర్టికల్ 19(2)లో ఏదైనా ఒక దాన్ని వైలేట్ చేస్తుంది అనుకున్నప్పుడు రివిజనరీ పవర్స్ అనేవి ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే బై వే ఆఫ్ లెజిస్లేచర్ మాత్రమే ఇవ్వగలరు. దానికోసం ఉద్దేశించి ఇప్పుడు మనం కొత్తగా అమెండ్మెంట్స్ని ప్రతిపాదిస్తూ ఒక డ్రాఫ్ట్ సినిమాటోగ్రాఫ్ బిల్లుని పబ్లిష్ చేశారు. దీనిపైన పబ్లిక్ నుంచి కామెంట్స్ని ఇన్వైట్ చేసింది గవర్నమెంట్. మనకున్నటువంటి యాక్ట్కి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి యాక్ట్కి తేడాలేంటి లేదా చేంజెస్ ఎక్కడెక్కడ జరిగాయి అనేది చూద్దాం.
అసలు ఈ కొత్త యాక్ట్ తీసుకురావడానికి కారణం ఏంటంటే జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ఆఫ్ 2013 వారి యొక్క రికమెండేషన్స్, శ్యామ్ బెనగల్ కమిటీ ఆఫ్ 2016 వారి యొక్క రికమెండేషన్స్. ఈ ముకుల్ ముద్గల్ కమిటీ ఏంటి అంటే ఇది స్పాట్ ఫిక్సింగ్, ఈ ఐపీఎల్ మ్యాచెస్లో జరిగినటువంటి బెట్టింగ్ వాటిపైన వేసినటువంటి కమిటీయే ముకుల్ ముద్గల్ కమిటీ. ఇకపోతే శ్యామ్ బెనగల్ కమిటీ ఏంటి అంటే ఈ సినిమాలకి సర్టిఫికెట్ ఇస్తారు, రేటింగ్ యూ కేటగిరీ, యూ/ఏ, ఏ, ఎస్ అనే కేటగిరీలు ఇస్తారు. ఆయన ఏం చెప్పారంటే దీన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయాల్సింది ఉంది ఈ కేటగిరీస్ని అని చెప్పింది శ్యామ్ బెనగల్ కమిటీ. సో ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ బిల్ ఆర్ ముసాయిదా బిల్ ఏదైతే తయారైందో దానికి బేసిస్ ఏంటి అంటే ముకుల్ ముద్గల్ కమిటీ యొక్క రికమెండేషన్స్, శ్యామ్ బెనగల్ కమిటీ యొక్క రికమెండేషన్స్ బేసిస్ మీద తయారైంది. సో ఇప్పుడు దీనిలో తీసుకొచ్చినటువంటి కొత్త ప్రొవిజన్ ఏంటి అంటే సెక్షన్ 5B1 అనే దాని ద్వారా ఆల్రెడీ సర్టిఫై జరిగినప్పటికీ కూడా రీ ఎగ్జామినేషన్ బై ద సర్టిఫికేషన్ బోర్డ్ ఆఫ్ అన్ ఆల్రెడీ సర్టిఫైడ్ ఫిల్మ్ ఫాలోయింగ్ రిసీట్ ఆఫ్ కంప్లైంట్స్. ఒకసారి సర్టిఫికేషన్ జరిగినా సరే దానిపైన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మళ్ళీ రీ ఎగ్జామినేషన్ చేయమని కోరే అవకాశాన్ని సెక్షన్ 5B1 ద్వారా కల్పించటం జరిగింది. అంటే ఇప్పుడున్న యాక్ట్లో ఈ ప్రొవిజన్ లేదా అంటే ఉంది. అది ఎందులో ఉంది? సెక్షన్ 6లో ఉంది. ఏమని? సెంటర్ ఈజ్ ఆల్రెడీ ఎంపవర్డ్ టు కాల్ ఫర్ ద రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ రిలేషన్ టు సర్టిఫికేషన్ ఆఫ్ ఎ ఫిల్మ్ అండ్ పాస్ ఎనీ ఆర్డర్ దేర్ ఆన్. అవసరము అనుకున్న సందర్భాల్లో రికార్డు తెప్పించుకుని దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకుని అక్కడ ఏదైనా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసే అథారిటీ అనేది సెక్షన్ 6 ఆల్రెడీ ఉన్నటువంటి సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952లో కల్పిస్తుంది. అలాగే రేటింగ్స్ గురించి ఇప్పుడు మనం దీనిలో వచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం. ఆల్రెడీ చెప్పాము 4 రకాల కేటగిరీ కింద సర్టిఫికెట్స్ ఇస్తారు మూవీస్కి. అన్రెస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ అంటే కేటగిరీ యూ, అన్రెస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ బట్ విత్ అ వర్డ్ ఆఫ్ కాషన్ దట్ పేరెంటల్ డిస్క్రిషన్ రిక్వైర్డ్ ఫర్ చిల్డ్రన్ బిలో 12 years. యూ/ఏ. యూ/ఏ అంటే 12 సంవత్సరాల లోపడిన పిల్లలు చూడాలి అంటే పేరెంట్స్ యొక్క అనుమతితో మాత్రమే చూడగలరు. రెస్ట్రిక్టెడ్ టు అడల్ట్స్ అంటే ఏ కేటగిరీ. రెస్ట్రిక్టెడ్ టు ఎనీ స్పెషల్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ అంటే కేటగిరీ ఎస్ అన్నమాట. అయితే దీనికి అదనంగా ఇంకో 3 కేటగిరీలని కూడా యాడ్ చేశారు. అదేంటి? యూ/ఏ 7+, యూ/ఏ 13+, యూ/ఏ 16+. ఏజ్ని బట్టి మూవీస్ని కేటగరైజ్ చేయడం కోసం అంటే 7 సంవత్సరాల పైబడ్డ వారికి ఉద్దేశించబడ్డవి, 13 సంవత్సరాల వారికి పైబడ్డ వారికి ఉద్దేశించబడ్డవి, అలాగే 16 సంవత్సరాల వయసు పైబడిన వారికి ఉద్దేశించబడిన రీతిగా కేటగరైజ్ చేయాలి అనేది కొత్త ముసాయిదా బిల్లు మనకి సూచిస్తుంది. సెక్షన్ 6AA ఆఫ్ ది డ్రాఫ్ట్ లెజిస్లేషన్ మేక్స్ పైరసీ ఏ పనిషబుల్ అఫెన్స్. పైరసీకి పనిష్మెంట్ని ప్రతిపాదించారు సెక్షన్ 6AAలో. ఏంటి పనిష్మెంట్ అంటే 3 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల రూపాయల జరిమానా, లేదు ఆ సినిమాకి గ్రాస్ ప్రొడక్షన్కి అయిన ఖర్చులో 5% జరిమానా ప్లస్ జైలు శిక్ష 2 కానీ విధించేటటువంటి అవకాశాన్ని ఈ డ్రాఫ్ట్ బిల్లు మనకి కల్పిస్తుంది. దట్ ఈజ్ అబౌట్ ది డ్రాఫ్ట్ బిల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లోకి వచ్చేసరికి ఇండియా ఈజ్ బయింగ్ 24 లాక్హీడ్ మార్టిన్ సైకార్స్కై మల్టీపర్పస్ హెలికాప్టర్ 60R. ఇది తయారు చేసేది ఎవరు అంటే లాక్హీడ్ మార్టిన్ గ్రూప్ ఆఫ్ అమెరికా వారు తయారు చేస్తున్నారు. ఇవి మల్టీపర్పస్ హెలికాప్టర్స్. 24 హెలికాప్టర్స్ని ఇండియా కొనుక్కుంటోంది. ఎవరి దగ్గర నుంచి కొంటుంది? యుఎస్ నుంచి కొంటుంది. దేనికోసం కొంటుంది అంటే ఇండియన్ నేవీ కోసం కొంటుంది. ఇండియన్ నేవీలో మనం కొనబోయేటటువంటి మల్టీపర్పస్ హెలికాప్టర్స్ యొక్క రోల్ ఏంటి అంటే యాంటీ సబ్మరైన్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్. ఇవి సబ్మరైన్ నుంచి కానీ సర్ఫేస్ నుంచి కానీ ఈ యుద్ధ నౌకల పైన వాడుకోవడానికి ఉపయోగపడతాయి. సర్వైలెన్స్ క్యాపబిలిటీస్ కూడా ఉపయోగపడతాయి. మనం ఏ ప్రోగ్రామ్ కింద వీటిని కొనుక్కుంటున్నాము అంటే ఫారిన్ మిలిటరీ సేల్స్ ప్రోగ్రామ్ కింద మనం కొంటున్నాం. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్ దీనికి ఎంత అంటే 17,500 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి హెలికాప్టర్స్ కొంటున్నాం. ఫస్ట్ బ్యాచ్ ఒక 3 చాపర్స్ 2022 మే జూన్ నాటికి వస్తాయి అని. రిమైనింగ్ 21 హెలికాప్టర్లు
2024 నాటికి వస్తాయి. అయితే ప్రస్తుతం ఈ చాపర్స్ ఎలా వాడాలి అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చే నిమిత్తమని ఇండియా నుంచి ఒక 18 మందిని అమెరికాకి ట్రైనింగ్కి పంపడం జరిగింది. మనం కొనేటటువంటి మల్టీపర్పస్ హెలికాప్టర్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, అక్కడ నేను ఇమేజ్ మీకు ఏదైతే చూపించానో టాప్ కార్నర్లో దాన్ని టార్పెడో అంటారు. ఈ టార్పెడో అనేది ఎలా ఉంటుంది అంటే సిగార్ షేప్లో ఉంటుంది. దాన్ని సబ్మెరైన్ నుంచి అయినా జారవిడవచ్చు, లేదు ఈవెన్ హెలికాప్టర్స్ నుంచి అయినా దీన్ని జారవిడవచ్చు. ఇది తన టార్గెటెడ్ డిస్టెన్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ పేలడం అనేది జరుగుతుంది. సో మల్టీపర్పస్ హెలికాప్టర్ 60 రోమియో సీహాక్స్ have equipped with anti-submarine Mark 54 torpedoes and Hellfire air-to-surface missiles along with precision kill rockets. సో ఈ హెలికాప్టర్స్కి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటో చెప్పారు. ఇట్ విల్ ఎంప్లాయ్ టార్పెడోస్ ఉంటాయట, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, అలాగే ప్రెసిషన్ కిల్ రాకెట్స్ ఉంటాయి. అంటే ప్రెసిషన్ అంటే చాలా జాగ్రత్తగా, చాలా ఫోకస్డ్గా ఎక్కడైతే ఉద్దేశించబడిందో అక్కడ ఫైర్ చేయగలిగినటువంటివి. It also has an advanced system for passive detection, location and identification of emitters. It can not only track and hunt ships but also used by the US Navy as anti-submarine weapon. దీనికి ఉన్నటువంటి ఫీచర్స్లో డిటెక్షను, లొకేషను, ఐడెంటిఫికేషను అనేవి ఇంపార్టెంట్. ఎనిమీని డిటెక్ట్ చేయగలుగుతుంది, లొకేషన్ ఐడెంటిఫై కూడా చేయగలుగుతుంది. యాంటీ సబ్మెరైన్ వెపన్ లాగా ప్రస్తుతం ప్రపంచంలో యుఎస్ నేవీకి ఉన్నటువంటి ఈ హెలికాప్టర్సే సూపర్ పవర్డ్గా గుర్తించబడ్డాయి. సో వాట్ ఈజ్ ఎ టార్పెడో అనేదానికి నేను లాస్ట్ లైన్లో డెఫినేషన్ ఇచ్చాను. సిగార్ షేప్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ అండర్ వాటర్ మిసైల్ డిజైన్ టు బి ఫైర్డ్ ఫ్రమ్ ఎ షిప్ ఆర్ ఎ సబ్మెరైన్ ఆర్ డ్రాప్డ్ ఇన్ టు ద వాటర్ ఫ్రమ్ ఎన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ టు ఎక్స్ప్లోడ్ ఆన్ రీచింగ్ ఏ టార్గెట్. సో దీన్ని ఎక్కడెక్కడి నుంచి వినియోగించవచ్చో చెప్పారు. ఒక షిప్లోంచి వేయచ్చు, సబ్మెరైన్ నుంచి ప్రయోగించవచ్చు, ఏరోప్లేన్ నుంచి కూడా ప్రయోగించవచ్చు అని. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనూ బంగ్లాదేశ్లో మాత్రమే ఉండేటటువంటి గంగా నది జలాల్లో దొరికేటటువంటి సాఫ్ట్ షెల్ టర్టిల్స్, దీనికి పేరేంటి అంటే నెల్జోనియా నైగ్రికన్స్. ఈ టర్టిల్స్ లేదా తాబేళ్ళు అంతరించిపోయేటటువంటి స్టేజ్లో ఉన్నాయి. ఈ 2021లో IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఏమని లిస్ట్ చేసింది అంటే ఈ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ అనేవి క్రిటికల్లీ ఎండేంజర్డ్, నాట్ జస్ట్ ఎండేంజర్డ్, క్రిటికల్లీ ఎండేంజర్డ్. కేవలము ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనూ బంగ్లాదేశ్లోనూ ఈ గుడిలో ఉండేటటువంటి కొలనుల్లో చిన్న చిన్న పాండ్స్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల ఎక్కడా కూడా ఇవి కనిపించట్లేదు. కారణం ఏంటి అంటే సాధారణంగా వాళ్ళు ఫుడ్ కోసము, మిగతా ఉపయోగాల కోసము వీటిని వేటాడి తినేయడం జరుగుతూ ఉంది. మరి ఇది వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఇది నేరం కాదా అంటే దిస్ ఈజ్ నాట్ ఎంజాయింగ్ ఎనీ లీగల్ ప్రొటెక్షన్ అండర్ వైల్డ్ లైఫ్ యాక్ట్. అంటే ఈ తాబేళ్ళు అనేవి వధించటము అనేది వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ఏ విధంగానూ అఫెన్స్గా పరిగణించబడలేదు. అందుకే వీటి పాపులేషన్ తగ్గిపోయి ఓన్లీ టెంపుల్స్లో ఉన్నటువంటి ట్యాంక్స్ అండ్ పాండ్స్లో మాత్రమే ఉన్నాయి. హెన్స్ దే ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అక్కడక్కడ మిగిలిన ఈ కొద్దిపాటి సాఫ్ట్ షెల్ ఈ టర్టిల్స్ని సంరక్షించటం కోసం అని చెప్పి ఒక ఒప్పందం జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగింది అంటే అస్సాంలో ఉండేటటువంటి జూకమ్ బొటానికల్ గార్డెన్కి, కామ్రూప్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారికి, అక్కడున్న ఒక మేజర్ టెంపుల్కి కలిపి ప్యాక్ట్ లేదా ఒప్పందం జరిగింది. సో సాఫ్ట్ షెల్ టర్టిల్స్ ఎక్కడ ఉంటాయంటే ప్రెడామినెంట్లీ నార్త్ ఈస్టర్న్ అండ్ బెంగాల్లో ఉంటాయి. వీటికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ప్రొటెక్షన్ లేదు. IUCN వీటిని క్రిటికల్లీ ఎండేంజర్డ్ కింద గుర్తించింది. దే ఆర్ వెరీ మచ్ అవైలబుల్ ఇన్ గ్యాంజెస్. నెక్స్ట్, మనందరికీ తెలుసు ప్యారిస్ ఒప్పందం కింద మనము కొన్ని నేషనల్లీ డిటర్మిన్డ్ కమిట్మెంట్ మనముగానే ఒక గిరి గీసుకున్నాం. ఏమని అంటే మన యొక్క ఎమిషన్ లెవెల్స్, ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఎమిషన్ లెవెల్స్ని 2030 నాటికి 35% మనం తగ్గించాలి అని మనముగా విధించుకున్నటువంటి గైడ్ లైన్ అది. ఇది ఈ దిశగా ఏం చేస్తుంది అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేవారు డిఫరెంట్ యాక్టివిటీస్ని టేకప్ చేశారు. హౌ టు మినిమైజ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అనే దాని దిశగా వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్
చేస్తున్నారు. అందులో అలాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఏపీ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్. ఏపీ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ ఏమని ఆర్డర్ ఇచ్చింది, ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ టు సెటప్ ఎనర్జీ కన్జర్వేషన్ సెల్స్ ఇన్ ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ విత్ ఇన్ ఎ మంత్. ఒక నెల రోజుల లోపల ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు వారి వారి ఆఫీసుల్లో ఎనర్జీ కన్జర్వేషన్ సెల్ అనే దాన్ని ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ విత్ బీఈఈ. అయితే ఈ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారి అంచనా ప్రకారం ఏంటి అంటే 2031 నాటికి ఈ దిశగా పనిచేయడం కోసం దాదాపు 10.02 లక్షల కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటాయి అని. ఇంకా బాగా సిట్యుయేషన్ సహకరించేటట్లయితే కనుక ఆ పెట్టుబడి 13.20 లక్షల కోట్లు కూడా అందుబాటులో ఉండొచ్చు అనేది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారి ఎస్టిమేషన్. ఇకపోతే వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఏ రిడక్షన్ ఆఫ్ 557 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ యానం బై 2030. 2030 నాటికి ప్రతి సంవత్సరము 557 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని నిరోధించాలి, తగ్గించాలి అనేది వీరి టార్గెట్. నెక్స్ట్, a study conducted by IIT ఖరగ్పూర్ ఏమని చెప్పింది, 2035 నాటికి లక్షద్వీప్ సముదాయము ఈ ఏదైతే ఉన్నాయో ఆ ద్వీపాలు చాలా వరకు నశించిపోతాయి. దేనివల్ల అంటే ఈ సీ రైజింగ్ లెవెల్స్ వల్ల నశించిపోతాయని చెప్పింది. అలాగే 36 ఐలాండ్స్ దాదాపుగా ఇప్పుడున్న నీటి మట్టము 0.8 మిల్లీమీటర్ల నుంచి 2 మీటర్ల స్థాయికి కూడా వాటర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంది. అది ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితి 0.78 మిల్లీమీటర్ల మార్క్ దగ్గరికి వచ్చేసింది అనేది ఐఐటి ఖరగ్పూర్ వారి అంచనా. అందరికంటే బాగా విపరీతంగా ఎఫెక్ట్ అయ్యేది ఐలాండ్ ఏది అంటే చాట్లాట్ అనే ఐలాండ్ ఎఫెక్ట్ అవుతుంది. దాదాపుగా 82% అది తన భూభాగాన్ని కోల్పోతుంది అనేది అంచనా. అలాగే కవరట్టి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్, అది కూడా 70% యొక్క భూభాగాన్ని కోల్పోతుంది. బై అండ్ లార్జ్ టోటల్గా ఉన్నటువంటి లక్షద్వీప్లో ఉన్న అన్ని ద్వీపాలు 70 నుంచి 80% అంతరించిపోతాయి. ఎప్పటికీ రాబోయే 2035 నాటికి అంతరించిపోతాయి. ఇది కూడా ఈ సీ లెవెల్స్ రైజ్ అవ్వడం వల్ల అంతరించిపోతాయి. సీ లెవెల్స్ ఎందుకు రైజ్ అవుతాయి అంటే మళ్ళీ మనందరికీ తెలుసు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల అనేది. ఇవాళ పాలిటీలో ఒక ఇష్యూ పేపర్ హెడింగ్ ఏం చెప్తుందంటే లక్షద్వీప్ గవర్నమెంటు తన కోర్టుని కేరళ నుంచి కర్ణాటకకి మారుద్దాము అని ప్రపోజ్ చేసింది. అడ్మినిస్ట్రేటర్, లక్షద్వీప్ ఈజ్ ఎ యూనియన్ టెరిటరీ కాబట్టి దేర్ వి కాల్ హిమ్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. ఆయన అనుకున్నారు మన జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్టుని కేరళ నుంచి కర్ణాటకకి మారుద్దాము అని. కారణం ఏంటి అంటే ఇటీవలి కాలంలో కేరళ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ అన్నీ కూడా లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ చేసిన వాటికి వ్యతిరేకమైన తీర్పులు ఇవ్వడం వలన దే వాంటెడ్ టు షిఫ్ట్ ద సీట్ టు కర్ణాటక. అయితే యాక్చువల్గా మనకి ఎవరు మార్చగలరు జ్యూరిస్డిక్షను అనేది చూస్తే కోర్ట్ కెన్ బి షిఫ్టెడ్ ఓన్లీ త్రూ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అకార్డింగ్ టు ద లా. పార్లమెంటు చట్టము ద్వారా మాత్రమే కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ మార్చడం అనేది జరుగుతుంది. పార్లమెంట్ మే బై లా కన్స్టిట్యూట్ ఏ హైకోర్ట్ ఫర్ ఏ యూనియన్ టెరిటరీ or declare any court in any such territory to be a high court for all or any of the purposes of this constitution. పార్లమెంటు ఒక చట్టం చేయొచ్చు ఏమని, సెపరేట్గా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఒక కోర్టునైనా ఇవ్వచ్చు, లేదు ఆ దగ్గరలో ఉన్న ఏదైనా కోర్టుని దాని జ్యూరిస్డిక్షన్ని ఆ యూనియన్ టెరిటరీకి ఎక్స్టెండ్ చేయొచ్చు. అన్ని విషయాలకి చేయొచ్చు లేదా స్పెసిఫిక్గా కొన్ని మ్యాటర్స్కైనా చేయొచ్చు. ఇది ఎక్కడ చెప్పబడింది అంటే ఆర్టికల్ 241 ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కాబట్టి వితౌట్ ఎనీ పార్లమెంట్ యాక్ట్ సింపుల్గా కోర్ట్ కెనాట్ బి చేంజ్డ్. మిస్లేనియస్ మొన్న కూడా మనం చదువుకున్నాము, నేషనల్ లెవెల్లో ట్రాన్స్జెండర్స్ ప్లాట్ఫామ్ ఉంది అన్నప్పుడే గరిమా గృహ్ అనేది ఒక షెల్టర్ హోమ్ ఫర్ ది ట్రాన్స్జెండర్స్ అని అనుకున్నాం. సో బీహార్లో పాట్నాలో ఫస్ట్ టైము ఒక గరిమా గృహ్ లేదా షెల్టర్ హోమ్ అనే దాన్ని ట్రాన్స్జెండర్స్ కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ 5 ఇన్మేట్స్ ఇది స్టార్ట్ అయింది. అది షెల్టర్ హోమ్తో పాటుగా వారికి స్కిల్ డెవలప్మెంట్ని ఇంపార్ట్ చేసే దిశగా కూడా పనిచేస్తోంది.
Next, Gerardi is a lady who has 5 lakh followers on TikTok and 1 lakh on Instagram, is set to go into space on a Virgin Galactic space flight to conduct experiments including researching how launch, weightlessness, re-entry and landing affects space flight participants. ఈ గెరార్డీ అనే 32 సంవత్సరాల వనిత, ఈవిడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈవిడ మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి స్పేస్ ఫ్లైట్ ద్వారా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే షీ ఈజ్ ఎ బయో ఆస్ట్రోనాటిక్స్ రీసెర్చర్. బేసిక్గా ఈ రీసెర్చ్లో భాగంగా ఆవిడ స్పేస్ ఫ్లైట్ ద్వారా వెళ్ళి ఆవిడ రీసెర్చ్ చేసే అంశాలు ఏంటంటే హౌ లాంచింగ్ ఎలా చేయాలి, ఆ వెయిట్లెస్నెస్ అనేది స్పేస్ షిప్లో ఎందుకు ఉంటుంది, అలాగే రీఎంట్రీ తిరిగి మళ్ళీ మన ఎర్త్ సర్ఫేస్కి రీఎంట్రీ, దాని ఎఫెక్ట్స్, ఇలాంటివన్నీ ఆవిడ స్టడీ చేయడం కోసం వెళ్తున్నారు. ఆవిడికి అదనంగా ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటంటే షీ ఈజ్ ఎ పబ్లిష్డ్ ఆథర్ టూ. అలాగే మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాంచెస్ ఏ నేషన్ వైడ్ జాన్ హై తో జహాं హై campaign to create awareness on corona vaccination in rural and remote areas of the country. ఈ గ్రామీణ ప్రాంతాల్లో, రిమోట్గా మనకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళకి కరోనా వ్యాక్సిన్ మీద అవగాహన కల్పించడానికి, ఉన్న అపోహలు పోగొట్టడానికి ఉద్దేశించబడినటువంటిదే ఈ నేషన్ వైడ్ క్యాంపెయిన్. దాని ట్యాగ్లైన్ ఏంటంటే జాన్ హై తో జహాं హై. లాంచ్డ్ ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ చామ్రా ఇన్ రాంపూర్, ఉత్తరప్రదేశ్. హెజిటేషన్ టు వ్యాక్సినేషన్ ఈజ్ కరోనా ఇన్విటేషన్. అలాగే అంటే వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెనుకంజ వేస్తే అది మనం కరోనాకి స్వాగతం పలికినట్లే. ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఆల్రెడీ మనం చెప్పాము. అలాగే ఇది ఇన్ కోఆర్డినేషన్ విత్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఈ క్యాంపెయిన్ రాబోయే రోజుల్లో అక్రాస్ ది కంట్రీ జరుగుతుంది. అన్ని ఏరియాస్లో కూడా ఈ క్యాంపెయిన్ని టేకప్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.